ఎండలు మండిపోతున్న నేపథ్యంలో మోటాములు దిద్దుకొని పొద్దున్నే 6 పనికి అనేది బయలుదేరతాం. 100% కరెక్ట్. అలాగే ఈ రోజు ఉదయం లేచి పని దగ్గరికి బయలుదేరడం జరిగింది. ఆ పని వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో పైప్ లైట్. ఆ పైప్ లైన్ మీ ఇంట్లో వేయించుకునేటప్పుడు మీరు ఎలా వేయించుకోవాలని చిన్న చిట్కాలన్నీ ఉంటాయి, ఈ వీడియోలో చూడండి. మన సొంత ఇంట్లో పని దగ్గరుండి చేయించుకోవడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు. పాయింట్ నెంబర్ 1 లెవెల్ వేయాలి ఫస్ట్. పాయింట్ నెంబర్ 2 ఆ లెవెల్ కి తగ్గట్టు కిందకి మనం మట్టి అనేది తీసుకోవడం జరగాలి. మన లెవెల్ కంటే కిందకి అంటే ఇంచుమించు 4 అంగుళాల కిందకి మనం మెటల్ పడేటట్టు చూసుకొని లైన్ అనేది తీపించుకోవాలి. ఇలాగా మనం అనుకున్న లెవెల్ తీసిన తర్వాత మెటల్ ఎంత పడుతుంది, పైన లెవెల్ ఎంత వస్తుంది, టైల్స్ ఎంత, ఇవంతా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. ఆ ఇంటి యొక్క బిల్డర్ మేస్త్రికి కూడా ఒకసారి లెవెల్ చెప్పేసి మన పైప్ లైన్ అనేది పరుచుకోవడం జరగాలి. తర్వాత పేచీలు పెట్టుకుని ఉంటారు. ఈ సైట్ లో వచ్చేసరికి పైపులు మొత్తం వేసిన తర్వాత దానిపైన కాంక్రీట్ మొత్తం పైపులు నిండా ఫిల్ చేయమన్నారు. 100% అయితే కాంక్రీట్ అనేది కింద వేసుకోవడం జరుగుతుంది. పైపులు ఎక్కించేటప్పుడు పైపులు బెండ్ ఉంటాయి. ఆ బెండ్ ఉన్న పైపులను మనం చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి పైప్ లైన్ అనేది బెండ్ రాకుండా ఉంటుంది, కరెక్ట్ స్ట్రైట్ గా వస్తుంది. ఫైనల్ గా మనకు పైప్ లైన్ వచ్చేసరికి నీట్ గా కనపడతాయి. గమ్ వేయటం అనేది చాలా ఇంపార్టెంట్, అది ఎప్పటికీ మర్చిపోకూడదు. 2 సైడ్స్ అనేది వేసుకొని పైపులు అనేది ఎక్కించడం జరగాలి. మెయిన్ పైపులు అయిపోయిన తర్వాత మనకి కొలతల ప్రకారం ఎంతెంత ముక్కలు పడుతున్నాయో ముక్కలు చూసుకొని కట్ చేసుకోవాలి. పైప్ అనేది సరిగ్గా ఎక్కకపోవడానికి కటింగ్ కూడా కొద్ది కారణం. ఎందుకంటే దాన్ని శుభ్రంగా తుడుచుకొని కట్ చేసిన తర్వాత ఎక్కించుకుంటే ఫుల్ గా ఎక్కిద్ది. ప్రతి ఒక్క కొలత చాలా ఇంపార్టెంట్. వాటాలు చెక్ చేసేటప్పుడు 1-2 సార్లు వాటాలు వేసుకొని ఇలాగ దారం అనేది కట్టుకొని పైప్ లైన్ అనేది సెట్ చేసుకోవడం జరగాలి. 60 అడుగుల ఈ పైప్ లైన్ మొత్తానికి 6 అంగుళాలు వాటర్ పెట్టడం జరిగింది. డ్రైన్ పైప్ 7 అంగుళాలు పెట్టడం జరిగింది. వాటర్ పోసి చెకింగ్ అనేది అయిపోయింది. అన్ని హడావుల్లో పడి కొంతమంది గ్యాస్ పైప్ అనేది ఇవ్వకపోవడం జరుగుతుంది. ఇంకా కాంక్రీట్ తో గానీ ఇటుకరాలతో గానీ పైపులు కదలకుండా మోపు అనేది వేసుకోవాలి. మోపులు అనేటివి సున్నంతో వేసినా గానీ కాంక్రీట్ కలిపి వేసినా గానీ మనకి స్టాండర్డ్ అనేది ముఖ్యం. ఎలా వేసా అన్నది ఆ జాయింట్లు అనేది సరిగ్గా కూరిందా లేదా అని చూసుకునేయటం మాత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మేనవాళ్ళ కింద బెడ్లు వేసుకొని ఒకేసారి మోపులన్నీ అయిపోవడం జరిగింది. మేనవాళ్ళ కింద బెడ్లు ఎందుకంటే రేపు పొద్దున ఇంకా వచ్చేసి డైరెక్ట్ మేనవాళ్ళు మనం వేసుకోవటం పని అయిపోగానే ఇంటికి బయలుదేరడం జరిగింది.